ఈరోజు సూర్యకాంతం గారి శతాబ్ది వేడుకలు జరుగుతున్నాయి. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఆ మహానటి సుమారుగా 5 దశాబ్దాలు తెలుగు సినీ చరిత్రలో ఒక చెరగని ముద్ర వేసినటువంటి మహోన్నతమైనటువంటి మహానటి అని చెప్పి సందర్భంగా తెలియజేయాలి. ఆమె జీవించింది 7 దశాబ్దాలు మాత్రమే, కానీ ఆమె యొక్క ముద్ర ఈ రోజుకి కూడా ఉందంటలో అతిశయోక్తి లేదు. ఈ జనరేషన్కి పెద్దగా ఆమెకు గురించి తెలియకపోవచ్చేమో, కానీ మా తరం వారందరికీ కూడా అత్యంత ప్రీతివంతమైనటువంటి ఒక సహజ నటి, హాస్య నటిలో అత్యంత స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి ఆమె. సూర్యకాంతం గారు, రేలంగి గారు, సూర్యకాంతం రమణారెడ్డి గారు, సూర్యకాంతం ఎస్వి రంగారావు గారు కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమాలు చూసినట్లయితే ఇప్పటికీ కూడా ఒకసారి ఎంతో ఆనందం కలుగుతుంది. అలాగే ఆమె ఒక సహజంగా నటించేటువంటి ఒక హాస్య నటి. ఎందుచేతంటే ఆమె ముఖ కవళికలు కానీ, ఆమె యొక్క హావభావాలు కానీ చూసినప్పుడు అది సహజంగా నటించినట్టుగా ఉంటుంది, కానీ అది కృత్రిమంగా నటించినటువంటి రీతిలో ఎక్కడ కనిపించిందని చెప్పి ఈ సందర్భంగా చెప్పాలి. అలాగే ఆమె చాలా చిన్న తనం నుంచి కూడా సినిమాల్లోకి వెళ్ళాలనేటువంటి ఉత్సుకతతో ఉండి ఆమె 20-21 సంవత్సరం వయసులో తెలుగు సినీ పరిశ్రమకు వచ్చి ఇక్కడ చిన్న చిన్న వేషాలు తొలుత వేసినప్పటికీ కూడా మరి ప్రాథమికంగా ఆమె చేసింది ఏమిటి అంటే జెమినీ వారి యొక్క చంద్రలేఖ సినిమాలో చిన్న ఒక డ్యాన్స్ బ్యాలీ చేసినట్టుంది. తర్వాత చూసినట్లయితే నారది అనేటువంటి ఒక సినిమాలో చిన్న సహాయ పాత్ర వేయడం, తర్వాత సంసారంలో గయ్యాళి పాత్ర వేసిన తర్వాత ఆ సినిమా ఈమె గురించి ఆడింది అనేటువంటిది ఆ రోజుల్లో చెప్పుకుంటాం మేము చూసాం. సో సంసారం సినిమా చేసిన తర్వాత, గయాళి పాత్ర చేసిన తర్వాత, గయాళి అత్త పాత్ర చేసిన తర్వాత ఆమె మళ్ళా వెనక్కి తిరిగి చూసుకునేటువంటి అవకాశం కూడా లేదు. ఎందుచేతంటే అంత ప్రాచుర్యం చెంది, అంత మిళితం అయిపోయి అందరితోటి అంత సన్నిహితంగా ఉన్నటువంటి సూర్యకాంతం గారు శత జయంతి ఉత్సవాల సందర్భంగా మరి ఇక్కడ ముఖ్య అతిథిగా నన్ను మరి పిలిచినందుకు వారికి నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా చూసినట్లయితే సినీ రంగంలో ప్రముఖ నిర్మాతలైనటువంటి నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు, వారు విజయ ప్రొడక్షన్స్లో చేసినటువంటి ప్రతి సినిమాలో కూడా ఆమెకి ఖచ్చితంగా పాత్ర ఉండాల్సిందే. ఆమె ఉంటేనే మిగిలిన వాళ్ళు కూడా అందరూ కూడా సహకరించేటువంటి రీతిలో ఆమె వచ్చే వరకు వెయిట్ చేసేటువంటి పరిస్థితి. అంత చరిష్మాటిక్ ఫిగర్. ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈమె లేకపోతే సినిమాలు కొనేటువంటి రోజులు కాదు, అంత ప్రత్యేకంగా అడిగేవారు. ఆ రోజుల్లో ప్రతి సినిమాలో కూడా ఆమె ఖచ్చితంగా ఏదో పాత్ర ఉండాల్సిందే. ముఖ్యంగా అత్తగారి పాత్ర. ముఖ్యంగా చూసినట్లయితే ఆమె చిత్ర రాజ్యాలలో మనం ఒకసారి చూసినట్లయితే చక్రపాణి, అదే దొంగరాముడు, అలాగే గుండమ్మ కథ, దాగుడు మూతలు ఇత్యాది సినిమాల్లో ఆమె చేసినటువంటి నటన ఖచ్చితంగా ఈ రోజుకి కూడా అందరినీ మళ్ళీ ఒకసారి పాత్రధారానికి తీసుకువెళ్ళేటువంటి సమయం వస్తుంది. ఇటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శత జయంతి సందర్భంగా ఈ ఎఫ్టిపిసి వారు మరి తెలుగు సినిమాకు సంబంధించినటువంటి మిగిలిన వారు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పి ఆమెకు నివాళులు అర్పించడానికి ఇది చాలా దోహదపడుతుందని చెప్పి కూడా నేను ప్రగాఢంగా విశ్వసిస్తాను. ముఖ్యంగా చూసినట్లయితే ఆమె తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు సమీపంలో ఉన్నటువంటి వెంకటకృష్ణరాయపురం అనే గ్రామంలో పుట్టి చిన్న వయసులోనే సినిమాల మీద ఉన్నటువంటి మమకారంతో, తృష్ణతో, ముఖ్యంగా హిందీ సినిమాల్లో వెళ్ళి చేయాలనేటువంటిది అభిలాష ఆమెకి. కానీ హిందీ సినిమాలకు వెళ్ళటానికి కానీ దానికి సంబంధించినటువంటి ప్రోత్సాహం కానీ ఆర్థిక వనరులు కూడా ఆమెకి లేని సందర్భంగా తెలుగులో చేయటం మొదలుపెట్టి గయ్యాళి అత్త అంటే సూర్యకాంతం. ఒక సందర్భంలో చెప్పారు, ఎవరు గుమ్మడి గారు అన్నారు, సూర్యకాంతం నువ్వు తెలుగు వారికి చాలా అన్యాయం చేశావమ్మా అని చెప్పి. ఎందుకు అంటే సూర్యకాంతం పేరు పెట్టుకోవాలంటే మిగిలిన వాళ్ళందరూ కూడా భయపడతా ఉన్నారు. ఎందుకంటే గయ్యాళి అత్త. ఆ రోజుల్లో అమ్మాయికి పెళ్లి చేయాలి అంటే అత్తగారు ఎటువంటిది చూసుకోవాలి. సూర్యకాంతంలో ఉంటుందేమో, మన అమ్మాయిని సరిగా రాచి రంపాను పెడుతుందేమో అనేటువంటి భయం కూడా ఉండేటువంటి పరిస్థితులు కూడా మనం సరదాగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తికి మరి ఈరోజు శత జయంతి సందర్భంగా ఇంత చక్కని వాతావరణంలో
ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, 10 మందికి తెలిసే విధంగా ఈ సంవత్సరం అంతా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం ఖచ్చితంగా అభినందనీయం, హర్షణీయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆమెకు మరొకసారి మా తరఫున స్మృతింజలి ఘటిస్తూ సెలవు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.